హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వెట్టిల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ అండి పాలు పోసి ఉల్లిపాయలు కూరండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఒక గరిటె నూనె వేస్తున్నాను. గరిటెన్నర నూనె వేసానండి. 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా కట్ చేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పొట్టు మినపప్పు అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి అండి. వెల్లుల్లిపాయలు ఎర్రగెక్కితేనే బాగుంటాయండి. కొంచెం కరివేపాకు. ఇవి వేగే కదండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కూర సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయలు మగ్గుతాయి. ఈ కూర అండి రోటాలకి పెడితే పాలు పడతాయి అంటారండి. మనమ తినొచ్చండి, బాగుంటుంది కూర. మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు మగ్గుతాయి. చూద్దామండి. కొంచెం వేగాలండి. వేగేయండి. ఇందులో కొంచెం కారం అండి, 1/2 స్పూన్ ధనియాల పొడి. బాగా వేగాలి. ముందు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు తర్వాత పాలు వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి. మనం సరిపోయింది, ఉప్పు కారం సరిపోయింది. మరగబెట్టిన పాలండి ఒక చిన్న గ్లాస్ వేస్తాం. మన కూరని బట్టి వేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అండి మనకి పాలు పోసి ఉల్లిపాయ కూర రెడీ అండి. చూద్దామండి. ఇలా కాకపోతే ఇలా మీరు దించుకోవచ్చండి, లేదా కొంచెం దగ్గరగా అమ్మవచ్చు. రెడీ అండి పాలు పోసి ఉల్లిపాయ కూర. సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. స్టవ్ ఆపేస్తున్నానండి. రెడీ అండి పాలు పోసి ఉల్లిపాయ కూర. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.